ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన నా ప్రియ సోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు నేను ఒక కీర్తన ఫ్లూట్లో యొక్క పాడాలని అభిప్రాయం కలిగి ఉన్నాను. అది మనకందరికి వచ్చిన కీర్తనే. అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 603వ కీర్తన. ఆ రచయిత గురించి కొన్ని విషయాలని చెప్పాలి. ఈ కీర్తన మనందరం కూడా ఎక్కువగా పాడుకుంటాం. కొత్త ఏడు మొదలుపెట్టెను అనే పాట ఎక్కువ మనం పాడుకుంటాం. చాలా నిజంగా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల్లో ప్రతి సంఘంలో కూడా ఈ కీర్తన పాడిన వ్యక్తులు మరి మనకు కనిపించరు. నూతన సంవత్సరంలో నేను ఆ యొక్క రచయిత గురించి క్లుప్తంగా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. రెవరెండ్ పులిపాక జగన్నాథం గారు. వీరు 1826 సెప్టెంబర్ 14వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా శ్యామలాదేవి అనే లంక గ్రామంలో నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరు 1840 సంవత్సరంలో విశాఖపట్నంలో రెవరెండ్ జాన్ హయ్యర్ గారు స్థాపించినటువంటి స్కూల్లో 7 సంవత్సరాలు వీరు చదువుకున్నారంట. చాలా చురుకైన వ్యక్తి. అయితే చురుకైన వ్యక్తి కానీ క్రైస్తవుల పట్ల, బైబిల్ పట్ల చాలా వ్యతిరేకత, ద్వేషం వీరికి ఎక్కువగా ఉండేదంట. అయితే ఆయన ఆ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు, క్రైస్తవ స్కూల్ కాబట్టి, ఒక బైబిల్ ఆయనకి ఇవ్వడం జరిగిందంట. అయితే ఆ బైబిల్ ఆయన ప్రక్కన పెట్టేస్తారని చదవలేదంట. ఎందుకు ఆయన కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత బైబిల్ చదవటం ఆయన మొదలుపెట్టారంట. ఎప్పుడైతే ఆయన బైబిల్ చదవటం మొదలుపెట్టారు, ఆయన 1847 సంవత్సరంలో ఆయనకు అప్పుడు వయసు 21 సంవత్సరాలంట. ఆ 21 సంవత్సరం వయసులో ఏప్రిల్ 19వ తారీఖున ఈయన బైబిల్ చదివి యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి ఈయన బాప్తిసం తీసుకున్నారంట. ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత ఈయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి చాలా శ్రమలు ఈయన అనుభవించారంట. తర్వాత ఈయన 1851 మార్చి 6వ తారీఖున ఎలేజ్ అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారంట. పెళ్ళయిన తర్వాత 1858 మరి ఆయన ఒక సంఘ కాపరిగా విశాఖపట్నంలోనే 30 సంవత్సరాలు పనిచేశారు. వారు రాసిన కీర్తనలో 29 కీర్తనలు అందుబాటులో ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఆయన చివరకు 1896వ సంవత్సరంలో వారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. అట్లుగా క్లుప్త చరిత్ర మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ రాసిన పాటలో ఒక పాటే కొత్త ఏడు మొదలుపెట్టాను అనే కీర్తన నేను ఫ్లూట్లో వాయించాలని నేను ప్రభు అడిగినప్పుడు నాకు అవకాశం ప్రభు ఇచ్చారు. మీరందరూ కూడా దయచేసి చూడండి. నేను ఇంకా బాగా వాయించాలని మీరు మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఆ పాట పాడుకుందాం మరి.
మీ అందరికీ వందనాలు. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. నా పరిచర్య కొరకు మరి రెండు స్థలాల్లో నేను పరిచయం చేస్తున్నాను. ఒకటి చింతలపల్లి, 2 రామేశ్వరం. ఈ 2 స్థలాల్లో కూడా ఆ పరిచర్ని దేవుడు దీవించలాగిన మీ కుటుంబ ప్రార్థనలు దయచేసి నా కొరకు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రేమతో మీకు అందరికీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.